పోరాడి సాధించుకున్నది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ అమరావతి గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. అయితే ఈ యొక్క అమరావతికి రాజముద్ర వేసినందుకు ద్రౌపది ముర్ము గారిని కలిసి నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు, ధన్యవాదాలు తెలియజేశారనమాట. అంటే ఓన్లీ ఆయనే కాకుండా కూటమి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్లి అందరితో కూడా కలిసి భేటీ అయ్యి మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే అమరావతి అనేది ఇప్పటి కళ కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్నటువంటి కళ. ఆ కళని నిజం చేయడానికి ఎన్నో రోజుల నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు, ప్రజలందరూ కూడా కష్టపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అమరావతి యొక్క ఒక రాజధాని కోసం ఎవరైతే రైతులు వాళ్ళ భూములను కేటాయించారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం కూడా రుణపడి ఉండాలి. సో వాళ్ళందరినీ ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే ఉంటాం. వాళ్ళు చేసిన త్యాగం అనేది అమరావతి ఎన్ని రోజుల పాటు అయితే ఉంటుందో అన్ని రోజుల పాటు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా గుర్తుండిపోతుంది అనే విధంగా ఆ ఒక రైతుల గురించి కూడా గొప్పగా మన నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో, అంటే ఏదైతే కార్యాచరణ వాళ్ళు సిద్ధం చేసుకున్నారో బిల్డింగ్స్ కానీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ద్రౌపది ముర్ము గారికి ఒక పుస్తకం రూపంలో అందించడం జరిగింది. సో అదే విధంగా అమరావతిలో ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి, ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరగబోతుంది, సో ప్రతి ఒక్క దాన్ని కూడా పిన్ టు పిన్ నారా లోకేష్ గారు ద్రౌపది ముర్ము గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప గర్వకారణంగా చెప్పుకోబడుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అరే మా రాష్ట్రం ఇది, మా రాష్ట్రం యొక్క రాజధాని ఇది అని చెప్పేసి గర్వంగా గొప్పంగా చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కానీ ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే, మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ మాకు రాజధాని లేదు అనే విధంగా ఎప్పుడు కూడా వాపోతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా ఒక రాజధాని అమరావతి అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన మాటల్లో చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐటీ రంగాల్లో సెటిల్ అవ్వడానికి, ఐటీ ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్, బెంగళూరు ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అంతా కూడా భిన్నంగా మారిపోతూ ఉంది. హైదరాబాద్, బెంగళూరే కాకుండా మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు వచ్చి జాబులు చేసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా మేము కల్పిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, ఆల్రెడీ ఆఫీసెస్ కూడా ఓపెనింగ్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పాయింట్ని కూడా పిన్ టు పిన్ ద్రౌపది ముర్ము గారు చెప్పారు. సో ఇదంతా కూడా విన్న తర్వాత ద్రౌపది ముర్ము గారు ఒకే ఒక మాట చెప్పారు. సో మనం పోరాడి సాధించుకున్నది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అంటూ చాలా గొప్పగా అభివర్ణించారనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇంతమంది ప్రజలు అండ్ 5 కోట్ల ప్రజల యొక్క కళ అమరావతి సాధించుకున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తన ప్లానింగ్ ఏంటి, కార్యాచరణ ఏంటి, విద్యారంగంలో ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు, ఐటీ రంగంలో ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు, తన యొక్క విజన్ ఏంటి, మన రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఒకరని కాదు అండ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఎవరెవరైతే అమరావతికి సహకరించారో, ఎవరెవరైతే ఆ ఒక బిల్కి ఆమోదం తెలపడానికి ప్రయత్నించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.